చూడండి, ఇక్కడి నుంచి వెళ్ళడానికి మనసు రావట్లేదు. కానీ వెళ్ళి తీరాల్సిందే కదా. పార్టీ పూర్తవ్వాలని నాకు కూడా అనిపించడం లేదు. గడిచిన ఎన్ని రోజుల నుంచి మనం టెన్షన్లో ఉన్నాం. అభి ప్రజ్ఞ ఎప్పుడొస్తారని. మీకేం అనిపించటం లేదా? అభి ప్రజ్ఞ వచ్చినప్పటి నుంచి ఇద్దరూ కాస్త మారినట్టుగా ఉన్నారని. నాకు కూడా అలాగే అనిపిస్తోంది. కానీ ఆ మార్పు ఒకవేళ మంచి కోసమే అయితే అప్పుడు మంచిదే కదా. కారణం ఏదైనా కూడా నేనున్నాను కదా, నేను మొత్తం చక్కదిద్దుతాను. చూడక్క, రేపు తెల్లవారగానే నేను వాళ్ళిద్దరు వెంట ఎలా పడతాను. దేవుడి దయవల్ల అలాగే జరగాలి. సరేనండి, ఇక వెళ్ళొస్తాం. నమస్తే. ప్రజ్ఞ ఇంతవరకు రానిలేదు. అవును, త్వరగా నిద్రపోతాను. తనని చూడకుండా, ఎలాంటి కాంప్లికేషన్స్లోనూ పడకుండా. ఒకవేళ తను నన్ను నిద్ర లేపి మళ్ళీ అడిగిందంటే అప్పుడు ఇవాళ బాల్కనీలో నిద్రపోతాను. నేను ఇంతవరకు రాలేదనుకుంటుంది తను. దాంతో తను నిద్రపోతుంది. ఎస్, అదే సరైంది. కానీ తను నన్ను ఇక్కడికి చెక్ చేయడానికి రావచ్చు. నన్ను చూసిందంటే మళ్ళీ సరే, తను వచ్చినా కూడా అప్పుడు చీకట్లో నేను కనిపించను దానికి. ఆయన ఇంకా గదిలోకి వచ్చినట్లేరు. ఆయన రాకముందే బాల్కనీలో నిద్రపోతాను. ఎదురుగాను కనిపించను, ఏవి మాట్లాడను. ప్రాబ్లం తీరిపోతుంది. ఇక్కడ ఎందుకింత చీకటిగా ఉంది? పోన్లే, మంచిదే అయ్యింది. గాలి కోసం బాల్కనీలోకి వచ్చి నన్ను ఇక్కడ చూస్తారేమో ఎవరికి తెలుసు. థ్యాంక్ గాడ్ నన్ను కాపాడా. ఎవరది? ప్రజ్ఞ అయితే కాదు కదా. ఎవరు? ఇదైతే ఆయన కొద్ది. ఒకవేళ నేను చూడలేదు కదా. ఎవరక్కడ? ఎవరు? ఇక్కడెవరూ లేరు, కానీ నేను గొంతు విన్నాను. ఎవరు లేరు ఇక్కడ. మరి నేను గుద్దింది ఎవరిని? దెయ్యం? దెయ్యం! లేదు, సోఫాలో వద్దు. సోఫాలో పడుకున్నానంటే లేవగానే ఆయన దృష్టి నా మీదే పడుతుంది. ఆయనకి ఎక్కడ కనిపించుకుంటా ఉంటానో అక్కడ పడుకుంటాను నేను. అవును, ఇక్కడ పడుకుంటాను. ఇక్కడైతే నా మీద దృష్టి పడనే పడదు.
గాడ్ ఎవరూ రాలేదు. ఏంటి ఇది అభి? ఇంత పెద్దవాడివయ్యో అయినా కూడా నీకు రోల్ అయ్యి అలవాటు పోలేదు. అయినా ఒకవేళ పడాలనుకుంటే తన మీద ఎందుకు పడ్డావు? పక్కన పడి ఉండాల్సింది. నేను కూడా ఏంటి అసలు తన నుంచి ఎంత దూరం పారిపోవాలని ప్రయత్నిస్తానో అంతగా తన దగ్గరికి వెళ్ళిపోతుంటాను. సార్ ఏమైంది సార్? తను కింద పడుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? కింద ఏంటి సార్? కింద ఎవరు నిద్రపోతున్నారు? కింద ఎవరు నిద్రపోతున్నారు? నేను కాదు సార్, ఇప్పుడు మీరే అన్నారుగా. నేను రోజు నిన్ను పిలుస్తున్నప్పుడు మాత్రం నీకేం వినిపించదు, కానీ ఇవాళ కాస్త ఎక్కువ వినిపిస్తోంది. అయితే లిసన్ టు దిస్, గెట్ మై కాఫీ. అలాగే విను. ఎస్ సార్. ఒక పని చెయ్యి, నువ్వు ఇక్కడే నిలబడు. ఒకవేళ ఎవరైనా నన్ను కలవడానికి వస్తే వాళ్ళతో చెప్పు నేను లోపల బిజీగా ఉన్నాను. ఓకే సార్. చాలా బిజీ అని చెప్పు. ఓకే. ఏదో ఒకటి చెప్పులే. ఇక్కడ నిలబడినా లేక కాఫీ తీసుకురాను? రాబిన్, నువ్వు మీ సార్ని ఎక్కడైనా చూసావా? ఇప్పుడే లోపలికి వెళ్ళారు. అలాగే ఇక్కడ నిలబడి ఎవరిని లోపలికి రానివద్దని చెప్పారు. నాకు కాఫీ తమ్మని చెప్పారు, కానీ నాకేం అర్థం కాలేదు. నేను కాఫీ తీసుకురావాలా లేక ఇక్కడే నిలబడాలా అని. ఏం పర్వాలేదు, నువ్వు ఇక్కడే నిలబడు, నేను వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. నువ్వు వెళ్ళిపో, ఓకే? హలో రాబిన్, అభి ఎక్కడ? ఆయన లోపల ఉన్నారు. నాకేం చెప్పారంటే నన్ను ఇక్కడే నిలబడి లోపలికి ఎవరిని రానివద్దన్నారు. రియలీ? ఎవరిని లోపలికి రావద్దని చెప్పారా? లెట్స్ సీ. అభి, అభి, అభి. ఇది తన్ను గొంతు. దాన్ని హెల్ప్ అడుగుతాను. అభి, అభి. ఏమైంది? మెల్లగా. ఓ గాడ్. 1 సెకండ్. ఏమైంది? థ్యాంక్ గాడ్ నువ్వు వచ్చవుతాను. నేను నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి. నాకు చాలా విచిత్రమైన ఫీలింగ్ కలుగుతోంది. అవును, విచిత్రం అయితే సరే, కానీ నువ్వు అవేవో నిర్వాకాలు కూడా చేస్తున్నావు కదా, ఏవైతే నువ్వు చేయనేకూడదు. నీకు కూడా అనిపిస్తుంది కదా? అవును. తెలుసా, ఈ మధ్య నేను ఇంతగా ఎప్పుడు భయపడలేదు. ఎలా అనిపిస్తుందంటే ఎవరో నన్ను వెంట పడుతున్నట్టు అనిపిస్తోంది. అలాగే ఎవరో నన్ను చూస్తున్నట్టుగా. నా ఇంట్లో నేనే భయంగా ఫీల్ అవుతూ తిరుగుతున్నాను. అసలు ఏం చేయాలో ఏంటో నాకేం అర్థం కావట్లేదు. థ్యాంక్ యూ. సీరియస్. ఈ కాఫీ తయారు చేసింది రాబిన్, కానీ నాకు దీంట్లో ప్రజ్ఞ చేతి రుచి కనిపిస్తోంది. ఎందుకు నన్ను అంతా కమ్మేస్తోంది? అసలు నేనేమన్నా ఆలోచించాలన్నా కూడా నా బుర్ర పనిచేయట్లేదు. మంచి చెడుల సంగతి వదిలేసాయి. అసలు నేనేమీ ఆలోచించలేకపోతున్నాను. అభి, నువ్వు అవసరానికంటే ఎక్కువ ఆలోచిస్తున్నావు. నువ్వు ఆ కళ్ళజోడిని కిస్ విషయంలో బాగా తిట్టావు, సరిగ్గా చేసావు, కానీ తిరిగి తనకు క్షమాపణ చెప్పావు కదా, అది తప్పు. నువ్వెందుకు ఇలా పనికి మాలిన మాట మాట్లాడుతున్నావు? ఆ మాత్రం మంచి చెడు నాకు తెలుసు. అలాగే నానమ్మ చెప్తుంటుంది, పని మంచిదా చెడ్డదా అనేది చేసిన తర్వాతే తెలుస్తుందని. తనకి క్షమాపణ చెప్పిన తర్వాత నేనెంత రిలాక్స్ ఫీల్ అవుతున్నానంటే నేను చేసింది సరైందే అని నాకు అనిపిస్తోంది. అలాగే ఏ కిస్ గురించి అయితే ఇంత హంగామా జరుగుతోందో అది అసలు కిస్ కానే కాదు. అది మౌత్ టు మౌత్ రెస్పిరేషన్, అంటే ప్రాణాపాయంలో ఉన్న వాళ్ళ నోటికి శ్వాస అందించడం. ఒకటి తెలుసుకో, ఇవాళ నేను ఒకవేళ నీ ముందు ప్రాణాలతో ఉన్నానంటే అది కేవలం ప్రజ్ఞ మూలంగానే. అయినా నేను తనకి క్షమాపణ ఎందుకు చెప్పానని నువ్వు అంటున్నావు. దట్ ఈస్ సో సెల్ఫిష్. ఏంటబ్బి, నాకేం తెలుసు నువ్వు తనకి ఏం కేసు ఇచ్చావో? నేనైతే అలాగే రియాక్ట్ అయ్యాను కదా, ఏదైతే నేను విన్నానో, ఎలాగైతే నువ్వు రియాక్ట్ అవుతావు. ఎనివే, ఏమైనా కానీ జస్ట్ ఇగ్నోర్ ఇట్, ఓకే? అభి, నువ్వు ఇప్పుడు అడవి నుంచి తిరిగి వచ్చేసావు. ఇప్పుడు నువ్వు నీ రియల్ లైఫ్ లో బతుకు. ఎక్కడైతే నీతో ఆ ప్రజ్ఞ లేదో నేనున్నాను. అలాగే మనిద్దరం ఒకరినొకరు ఎంతగానో ప్రేమించుకుంటున్నాం, రైట్? అసలు అయినా కూడా అభి, నీకైతే రోజు వేల అమ్మాయిలు ప్రపోజ్ చేస్తుంటారు కదా, అంటే దాని అర్థం ఇది కాదు కదా నువ్వు ప్రతి ఒక్కరికి ఆన్సర్ ఇస్తూ తిరగమని. యు నో వాట్, జస్ట్ రిజెక్ట్ హర్, వద్దనేసే తను. అప్పుడు మొత్తం అంతా సరైపోతుంది. యూ విల్ బి నార్మల్, రైట్?
ఐ గెస్ యూఆర్ రైట్. ఐ లవ్ యూ అండ్ యూ లవ్ మీ. మరి కన్ఫ్యూజన్ దేని గురించి? సరే, నేను ప్రజ్ఞకి నో అని చెప్తాను. డిసైడ్ చేసుకుంటూ నువ్వెంత హాయిగా ఫీల్ అవుతున్నావు. ఎప్పుడైతే తనని వద్దుంటున్నావో ఎంత చక్కగా ఫీల్ అవుతున్నావు. చక్కగానే ఫీల్ అవుతాను, కానీ ప్రజ్ఞ తన హృదయం ముక్కలైపోతుందేమో కదా. అభి, ఇందులో తేడా ఏముంటుంది? తేడా ఉంటుంది. తను నా ప్రాణాలు కాపాడింది. నేను తనని అలా చేయలేను. ఆలోచించడానికి కాస్త సమయం కావాలి నాకు. కానీ అభి, తను ప్లీజ్ కాసేపు నేను ఒంటరిగా ఉండాలనుకుంటున్నాను. తను ఇప్పుడు నేను ఎవరితో మాట్లాడదలుచుకోలేదు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఓ మై గాడ్, తనేమో మళ్ళీ దానివైపు మొగ్గు చూపిస్తున్నాడు. ఆ కళ్ళ చూడుకి అభి జీవితాంతం కృతజ్ఞతతో ఉంటాడు. అంటే అర్థం అభి జీవితాంతం నాకు దూరంగా ఉంటాడా? లేదు, అభి తప్పుడు నిర్ణయం తీసుకోకముందే నేనేదో ఒకటి చేయాల్సి ఉంటుంది. ఐ లవ్ యూ. చాలా ప్రేమిస్తున్నాను మిమ్మల్ని. మీరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు. నాకు మీరు అన్న మాటలకేమీ బాధ కలగడం లేదు. కానీ నా వల్ల మీరు క్షమాపణ చెప్పాల్సి వస్తుందని బాధపడుతున్నాను. ప్రవీణ్, మనం ఇలాగే టైం వేస్ట్ చేసుకోలేం. అయినా ఒకవేళ నువ్వు బావగారికి ఇలాగే టైం ఇవ్వాలనుకుంటే అప్పుడు చెప్పలేం. ఆ తను ఏం చేస్తుందో నీకు తెలుసు కదా. తను ఎలాంటి అమ్మాయో. ఏమీ మాట్లాడవేంటి ప్రవీణ్? నన్ను కొంచెం ఆలోచించు. నువ్వు ఆలోచిస్తూనే ఉండు. ఇక నువ్వు ఆలోచించడం అయిపోయేటప్పటికి లేదు. అప్పుడు ఐఎమ్ ష్యూర్ ఆ తను బావగారిని ఇంకా కన్ఫ్యూజ్ చేసి తన ప్రేమలో ఇంకా ఇరికిస్తుంది. చాలు ఎంతగా ఆలోచిస్తావు బుల్బుల్. నువ్వు కాస్త రిలాక్స్ అవ్వు. అప్పుడప్పుడైనా పేషెన్స్ తో ఉండు. అలాగే నీకు తెలుసా, తను అభితో ఎప్పటి నుంచో, చిన్నప్పటి నుంచి. అందుకే అభికి తనుని ప్రేమిస్తున్నాడు అనిపిస్తుంది. ప్రజ్ఞావతినైతే కొన్ని రోజుల క్రితం అభికి ప్రపోజ్ చేసింది. నువ్వు ఇప్పుడు ఏం ఆలోచించాలంటే, తను ఉన్నా కూడా అభి ప్రజ్ఞావతిని విషయంలో కన్ఫ్యూజ్డ్ గా ఉన్నాడంటే అప్పుడు దానికి మనం సంతోషించాలి. ఏం టెన్షన్ పడకూడదు. ఐఎమ్ షూర్ తను ఏమీ చేయలేదు. దాని అర్థం అయితే అదే కదా. ఎప్పటి వరకైతే బావగారు రియలైజ్ అవ్వలేరో అప్పటి వరకు అక్క బావగారు రియాక్షన్స్ భరిస్తూ ఉండాలి. అవునా? లేదు, నా ఉద్దేశం ఐ హ్యావ్ అన్ ఐడియా. చూడు, అభి ప్రజ్ఞావతిని ముందుకు వెళ్ళడానికి కాస్త భయపడుతున్నాడు. నర్వస్ అయ్యి తను అవాయిడ్ చేస్తున్నాడు. రైట్ ప్రవీణ్, అది కూడా అయ్యుండొచ్చు కదా. ఆయన భయపడ్డం లేదేమో, ఇబ్బంది పడుతున్నారేమో. అక్క, నువ్వు కాస్త నోరు మూసుకుంటావా? చెప్పు. మరి మనం అభిని అవన్నీ చేయనివ్వాలి. యు మీన్ టు సే బావగారు అక్కని ఇలాగే ఇగ్నోర్ చేస్తూ ఉండాలి? లేదు బుల్బుల్, నా ఉద్దేశం అది కాదు. ఐ మీన్ టు సే అది అభి ప్రజ్ఞావతిని కలవడానికి భయపడుతున్నాడు. దాన్ని నర్వస్ అవుతున్నాడు. అందుకని ప్రజ్ఞావతిని కూడా అభిని కలవనివ్వద్దు. అప్పుడు చూడొచ్చు అభి ఏం కోరుకుంటున్నాడో. తను ప్రజ్ఞావతిని వెతకాలనుకుంటున్నాడో లేక తనకు తన ఇండిపెండెన్స్ ఇంపార్టెంటో. అలాగే నాకు తెలిసినంత వరకు అభి ప్రజ్ఞావతిని మిస్ అవుతాడు. యూఆర్ రైట్ ప్రవీణ్. ఇన్ఫాక్ట్ మనతో పాటుగా బావగారు కూడా రియలైజ్ అవుతారు. అలాగే బావగారు అక్కని ఎంతగా ప్రేమిస్తున్నారో తెలుసు. ఎగ్జాక్ట్లీ. మరి ఒకవేళ ఆయన నన్ను వెతకకుండా సంతోషపడి వెళ్ళిపోయారంటే? నేను చెప్తానేమవుతుందో. దాంతో తెలిసిపోతుంది ఆయన నిన్ను ప్రేమించడం లేదని. తర్వాత నేను ఆయనతో ఎప్పటికీ మాట్లాడలేను. ఆయనతో పాటు ఉండలేను. ఆయన నన్ను ఇంటి నుంచి పంపించేశారంటే, నా నుంచి వేరైపోయారంటే? ప్రజ్ఞోదన ప్లీజ్ రిలాక్స్. నువ్వు తన మాటలు ఎందుకు పట్టించుకుంటావు? దాన్ని సీరియస్ గా తీసుకోకు. అలాంటిదేమీ జరగదు వదినా. అయినా నువ్వు నాకు విషయం చెప్పు. ఎవరైనా మిస్ అయినప్పుడే వాళ్ళ ఫీలింగ్స్ ఏంటనేవి తెలుస్తాయేంటి? లైఫ్లో చాలా విషయాలుంటాయి కదా, లైక్ కన్సర్న్, ఇంటిమెన్సీ, జెలసీ, ఎక్సెట్రా. మనం అభిని అన్ని సిచ్యువేషన్స్ లో పడేసి టెస్ట్ చేద్దాం. అప్పుడు చూడు, తను నిన్ను మిస్ అవుతున్నాడో లేదో ఏం చెప్పగలం. తనకి ప్రేమ అనుభూతి కలగచ్చు. హీస్ రైట్ అక్క. ఇన్ఫాక్ట్ అక్క, మొదట నీకు కాస్త డిఫికల్ట్ అవుతుంది. మొదట్లో నువ్వు నీ మనసులో మాట బావగారికి చెప్పలేదు. కానీ ఇప్పుడు నువ్వు బావగారికి ప్రపోజ్ చేసేసావు. నీ హాఫ్ బ్యాటిల్ నువ్వు ఎలాగే గెలిచిపోయా. నాకేం అర్థం కావడం లేదు బుల్బుల్. నేను గెలుస్తున్నానో లేక మొత్తం అంతా కోల్పోతున్నానో అని. నాకొక విషయం చెప్పు. ప్రవీణ్ నన్ను ప్రేమిస్తున్నాడు కదా. ప్రవీణ్ నన్ను ప్రేమతో నిండిన కళ్ళతో చూసినప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది. మరి నీకు అనిపిస్తుంది కదా బావగారి కళ్ళల్లో కూడా నీ మీద ప్రేమ కనిపించాలని. అవునా కాదా చెప్పక. చూస్తూ ఉండు, బావగారు త్వరగా రియలైజ్ అయిపోతారు ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నారు. అంతవరకు నువ్వు మేమేమేం చెప్తే అది చేయాలి.
నువ్వు నాతో పట్రా. ఎక్కడికి? అక్కడికే, ఎక్కడైతే బావగారు నిన్ను ప్రేమిస్తున్నారో లేదో తెలిసే చోటుకి. నేనేవి రాను. ఎందుకు రావు? చూడు, నేను ఎక్కడికి రాను. నువ్వు రావాల్సిందే అక్క. అవును ప్రజ్ఞ వదిన, ప్లీజ్ పద. పదా. ప్రజ్ఞ, అభి ఇంకా రాలేదు. తనెక్కడున్నాడు? అమ్మమ్మ ఆయన మ్యూజిక్ రూమ్ లో ఉన్నారు. ఏదో ముఖ్యమైన పనిలో ఉన్నారు. అయినా నేను ఏ పని కోసమైతే పిలుస్తానో అంతకంటే ముఖ్యమైన పని ఇంకేమీ ఉండనే ఉండదు. అర్థమైంది కదా? రాబిన్, చెప్పండి మ్యామ్. వెళ్ళి వాణ్ణి పిలుచుకురా. అక్క ఎప్పుడైతే సీరియస్ అయ్యి అందరిని పిలుస్తుందో అప్పుడు తప్పకుండా ఏదో ఒక శుభవార్త చెప్తుంది. సీరియస్ గా శుభవార్త? మీరు మమ్మల్ని ఇలా ఉన్నట్టుండి రమ్మనేసరికి ఏం అర్థం కాలేదు. మా వల్ల ఏదైనా పొరపాటు జరిగిందా? అవును, పొరపాటైతే జరిగింది. అదిగో వచ్చాడు. ఏమైంది నాన్నమ్మా? అభి. నువ్వు నన్ను రమ్మన్నావా? నీకు నీ బాధ్యతలు ఏమైనా అసలు గుర్తున్నాయా లేదా? నువ్వు అలా ఎందుకంటున్నావు? మరి ఎలా అన్నావు? నీకంత జ్ఞానం ఉంటే అప్పుడు నేను ఇలా మాట్లాడాల్సి వస్తుందా? అలాగే ఆవిడ్ని ఇక్కడికి పిలవాల్సిన అవసరం వస్తుందా? ఒకవేళ నువ్వు ఏదైనా బాధ్యతలు నెరవేర్చలేకపోతే అప్పుడు మరి తీసుకోవడం ఎందుకు? నాన్నమ్మ, నేను ఇన్ని రోజుల నుంచి అడవిలో తాజ్మహల్ కడుతున్నాను, అది కూడా తనతో పాటు. అడవిలో ఉన్నావు, తర్వాత తిరిగి వచ్చేసావు. దాని తర్వాత నువ్వు వచ్చిన సంతోషంలో పార్టీ కూడా జరిగింది. మరి ఇక దాని తర్వాత ఇప్పుడు దేనికోసం ఎదురు చూస్తున్నావు? నాన్నమ్మ, నేను దాని గురించే మాట్లాడదామని అనుకుంటున్నాను. మాట్లాడటం కాదు, ఫంక్షన్ చెయ్యి. ఫంక్షన్ రేపు బుల్బుల్ చేతులకి మెహందీ పెట్టడం జరగాలి. రేపు మెహందీ ఫంక్షన్ ఏం కుదరదు. నేననే దానికి అర్థం ఏంటంటే అంత త్వరగా రేపటికల్లా ప్రిపరేషన్స్ ఎలా అవుతాయి? అయినా నానమ్మ, మనం ఎవరినైనా పంతులు గారిని కలవాలని నువ్వెందుకు అనుకోవడం లేదు? ఏంటంటే ఇద్దరికి సంబంధం కుదిరినప్పటి నుంచి అప్పటి నుంచి ఏదో ఒక అశుభం జరుగుతోంది. ప్రాబ్లమ్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే కదా వాళ్ళిద్దరికీ వీలైనంత తొందరగా పెళ్లి జరిగిపోవాలని కోరుకుంటున్నాను. దాంతో ఏ సమస్య రాదు, అన్ని సమస్యలు తీరిపోతాయి. మీరు చెప్పిందంతా నిజమే, కానీ ఇంత త్వరగా మెహందీ అంటే రేపే ఎలా కుదురుతుంది? మేము ఏర్పాట్లేవి చేసుకోలేదు కదా. కొన్ని రోజుల తర్వాత పెట్టుకుందాం. ఇంత త్వరగా ఏర్పాట్లు ఎలా చేయగలను? అయ్యో ఆంటీ గారు, మీరేం టెన్షన్ పడకండి. నాన్నమ్మ అన్నది నిజమే. బాధ్యత తీసుకున్నాక నెరవేర్చాల్సిందే కదా. అయినా మీరేం టెన్షన్ పడకండి. మీరు బుల్బుల్ని తీసుకుని రండి అంతే. మిగతా ఏర్పాట్లన్నీ నాన్నమ్మ స్వయంగా చూసుకుంటుంది. సరే సరే అల్లుడు గారు, ఇక మీరు చెప్తున్నారంటే రేపే జరుగుతుంది మెహందీ. ఏం చేస్తున్నారు మీరు? నా వెంట పడుతున్నారా? ఎవరు మీ వెంట పడుతున్నారు? మీరిద్దరే. మేమిద్దరమా? బావగారు, మేము అక్కను వెతుకుతున్నాం. యాక్చువల్లీ అక్కతో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలి. అవునా ప్రవీణ్? మేము అక్క కోసం తన గదికి వెళ్ళి చూస్తాం. అక్క, అక్క నువ్వెక్కడున్నావు? అక్క, అక్క నువ్వెక్కడున్నావు? ప్రజ్ఞ వదినా? ప్రజ్ఞ వదినా? అక్క, ప్రజ్ఞ వదినా? అక్క. బావగారు, అక్క ఎక్కడుంది? నాకేం తెలుసు? నాకేం తెలుసు అంటే భర్తకు తెలియకపోతే మరి పక్కింటి వాళ్ళకి తెలుస్తుందా? ఏమంటావు ప్రవీణ్? అవును, నీకు తెలిసే ఉండాలి కదా. ఎనీవేస్, మేము ఇప్పుడు అక్క కోసం వెతుకుతున్నాం. అక్కతో మాట్లాడాలి, ఆ తర్వాత మీతో మాట్లాడతాం. పద ప్రవీణ్. ఈ బుల్బుల్ రింగ్ మాస్టర్లా పనులు చేయిస్తోంది. పాపం ప్రవీణ్. ప్రజ్ఞ లోపల లేదు అంటే నేను ఒంటరిగా నా రూమ్లో హ్యాపీగా ఉండొచ్చు. గ్రేట్. ఫ్రీడమ్, ఫ్రీడమ్. ఒకవేళ గది నాదైతే 4 గోడల మధ్య కూడా స్వాతంత్రం లభించినట్టుంటుంది. ఓ మై గాడ్. Ladies and gentlemen, presenting to you your favorite rock star Abhi వచ్చేసాడు. All right then. Are you having a good time? Woo!
ఇంకా పూర్తి కాలేదు. Are you guys having a good time? I can't hear you. Are you guys having a good time? Yes, yes, yes. I can't hear you. Do you guys want more? Yes, 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 yes. Do you guys? ఏం చేస్తున్నారు? రాక్ కాన్సర్ట్. ఎక్కడ? అక్కడ. Yes, of course. Here you go. అక్క నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? అయినా నువ్వు గదిలో ఉండాలి కదా. ష్! ఏమీ మాట్లాడుకో. ప్రవీణ్, బావగారు అక్కని ఇక్కడ చూడకముందే మనం అక్కని ఇక్కడి నుంచి తీసుకెళ్ళాలి.